హే సమంత కమ్ హియర్. సముద్ర నేను నీతో మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? తను పిలుస్తుంది. అంటే పిలిస్తే వెళ్ళాలా? నువ్వేమైనా తన సర్వెంట్ అనుకుంటున్నావా? ఉండు, తన సంగతి ఇప్పుడే చెప్తాను. పద్మావతిన ప్లీజ్ ప్లీజ్. ఏ రా. ఏంటి పిలువగానే రావేంటి? వచ్చాను కదా, ఏంటో చెప్పు. అక్కడ సూర్య ఉన్నాడు. నేను తనని పిలుస్తున్నానని చెప్పి తీసుకొని రాపో. తను ఫోన్ మాట్లాడుతున్నాడు కదా. ఆ విషయం నాకు తెలీదా? జస్ట్ గో అండ్ డూ వాట్ ఐ సే. గో. అదే కదా సార్ నేను అంటున్నాను. బావా సరే సార్, ఆ వేలు సర్చ్ చేస్తే బావా సార్. బావా హే బావా ఏంటి బావా? నువ్వు చేసిన పని నీకెలా ఉందో కానీ నాకు మాత్రం పజిల్లా ఉంది. ఆ పజిల్ ఏంటో ప్లే చేసుకోక నాతో ఏం పని? అది కాదు బావా. ఏది కాదు? ఎవరైనా చేయిస్తున్నారో నువ్వే చేస్తున్నావో కానీ ఏదో చేస్తున్నావు కదా, అదేదో చేసుకోక నాతో ఏం పని? వెళ్ళు. అది కాదు బావా, తను నిన్ను రమ్మంటుంది. ఫోన్ మాట్లాడుతున్నాను కదా. అది తను కూడా చూసింది, అయినా నిన్ను రమ్మంటుంది. ప్లీజ్ సూర్య త్వరగా రావా. రే చంద్ర వెళ్ళు. మేడం, ఇక్కడ పెళ్లి కూతురు ఎవరో చూపిస్తారా? మరేం లేదు మేడం, పెళ్లి కూతురికి మెహందీ వేయాలి. పెళ్లి కూతుర్ని చూపిస్తే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఓ, పెళ్లి కూతురు ఈ అమ్మాయా? What the hell? ఏ నేను పెళ్లి కూతుర్లాలేనా? ఎందుకలా నవ్వుతున్నారు అందరూ? అంత హాస్యం ఏం జరిగిందని? మేడం అంటే ఎస్, నేనే పెళ్లి కూతుర్ని. అయ్యో సారీ మేడం. దట్స్ ఓకే. త్వరగా మెహందీ పెట్టడం స్టార్ట్ చేయండి. వెయిట్ మామ్. ఆల్వేస్ ఇంటి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడానికి, వాళ్ళ గురించి కేర్ తీసుకోవటంలోనే టైం సరిపోతుంది. ఇంకాస్త టైం ఏదైనా దొరికితే బిజినెస్. అలాంటి నువ్వు ఫ్రెండ్స్ తో తిరగటం, మాట్లాడటం నేనెప్పుడు చూడలేదే. మరి కొత్త ఫ్రెండ్ ఎవరు? సామాన్య, నీకిప్పుడు ఏం కావాలి? ఎందుకు వచ్చావు? అదేంటి సూర్య, ప్రేమగా పలకరిస్తుంటే ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? మరి నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అలా అడుగుతావేంటి? సూర్య, ఓకే ఓకే, మ్యారేజ్ ముందు ఒకరినొకరు టచ్ చేయకూడదన్నావు. ఓకే, నీకిష్టం లేని పని ఏది చేయను. అట్లీస్ట్ ఆ ఫ్రెండ్ ఎవరు నాతో చెప్పొచ్చు కదా. మెహందీ ఫంక్షన్కి రమ్మని నా క్లోజ్ ఫ్రెండ్ ఇన్వైట్ చేశాను. బిజీగా ఉండి రాలేకపోయానని ఫోన్ చేసి చెప్తున్నాడు. రియలీ? వావ్, మెహందీ ఫంక్షన్ కి నీ ఫ్రెండ్ ని నువ్వు ఇన్వైట్ చేసావా? థ్యాంక్ యూ సూర్య. దిస్ ఇస్ ఎనఫ్ సూర్య. నేనంటే నీకు ఇష్టం అనడానికే ఈ ఎగ్జాంపుల్ చాలు. సూర్య టెన్షన్లో ఉన్నాడని అర్థం చేసుకోకుండా
సామాన్య చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు తన్ని ఎలా ఇక్కడి నుంచి పంపించాలి? యు నో సూర్య, నువ్వు నా విషయంలో ఇలా హ్యాపీగా ఉండటం ఐఎమ్ సో హ్యాపీ. సామాన్య, సామాన్య. ఏ సమంత, ఏంటిది? ఐఎమ్ సో సారీ. ఏంటి సారీ? ఆర్ యు బ్లైండ్? సూర్య, ఈ డ్రెస్ లో నేను చాలా అందంగా ఉన్నానని ఈ సమంతకి కుళ్ళు. సామాన్య, నువ్వు ఇక్కడున్నావా? పద సామాన్య. ఎక్కడికంటే? అయ్యో, ఎక్కడికంటావేంటి? ఇందాక మెహందీలో పేరు తప్పుపడిందని కోపంగా వెళ్ళిపోయావు. పైగా ముత్తైదులకి తాంబూలం కూడా ఇవ్వలేదు. వాళ్ళు అలిగి వెళ్ళిపోతుంటే నేనే వాళ్ళని బ్రతిలాడి ఆపాను. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. ముత్తైదులకి తాంబూలం ఇచ్చి వాళ్ళని సంతోషంగా సాగనంపితేనే కదా నువ్వేం చేసినా ఫలితం దక్కేది. రామ్మా. ఆంటీ, మీరు వెళ్ళండి, నేను వస్తాను. అలా ఏం కుదరదమ్మా. పద, వెళ్దాం పద. వాళ్ళు ఎంతసేపు ఎదురు చూస్తారు? రా ఆంటీ, ప్లీజ్ అర్థం చేసుకోండి. నువ్వే అర్థం చేసుకో. రామ్మా, రా. దా 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 దా. చూసావా, అందరూ నీకోసం ఎలా ఎదురు చూస్తున్నారు? రాజశ్రీ గారు, బొట్టు పెడితే మేము వెళ్తాం. అయ్యో, ఆ పని మీదే ఉన్నాను. ఈ అమ్మాయే ముందు మాకు తాంబూలం ఇచ్చి పంపించి తర్వాత మిగతా పనులు చూసుకోవాలి. అయ్యో, అంత మాట అనకండి. అందుకేగా తనని తీసుకొచ్చాను. మీలాగా మాకు పనులుంటాయి కదండి, కాస్త అర్థం చేసుకోండి రాజశ్రీ గారు. ఇప్పటిదాకా ఉన్నారు, ఇంకెంత? 5 నిమిషాలే. సూర్య, ఏంటల్లా ఉన్నావు? ఫోన్లో ఎవరు? ఇప్పటిదాకా తను బుర్రతింది, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? నువ్వు ఎవరితో మాట్లాడావో, అసలు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో చెప్పొచ్చు కదా. ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, చాలా. సూర్య, లిల్లీ గురించి ఏమైనా తెలిసిందా? ఆ విషయం గురించి ఎవరితోనో మాట్లాడుతున్నావా? నీతో వచ్చిన ప్రాబ్లం ఇదే, అన్నీ నువ్వే ఊహించేసుకుంటావు. అది కాదు సూర్య, నువ్వు చెప్తే ఏ డిసిషన్ తీసుకోవాలో ఆలోచించొచ్చు కదా. ఓహో, ఇదే. ఆ డిసిషన్ కూడా నువ్వే తీసేసుకుంటావు. సూర్య ప్లీజ్. లుక్, లిల్లీకి నేను అన్నయ్యని, తను నా చెల్లెలు. నా చెల్లెలి గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలో యాజ్ అ బ్రదర్గా నాకు తెలుసు. నీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదంటావు, అంతే కదా సూర్య? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు అదే బెటర్ కదా. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? నోనో, నువ్వు తప్పు చేయడం ఏంటి? యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్. సూర్య, నిజం కదా చెప్పు. అప్పుడు పద్మక్క శ్రీనివాస్ గారి ప్రేమ విషయంలో, వాళ్ళ ప్రేమను సక్సెస్ చేసే విషయంలో ప్రతి స్టెప్ తీసుకుంది నువ్వే కదా. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళ ప్రేమ విషయం బయటపడకుండా దాచింది నువ్వే కదా. ఫైనల్గా వాళ్ళ విషయంలో దోషిగా అందరి ముందు నిలబడింది కూడా నువ్వే కదా. సూర్య, అది నేను చెప్పవు. ఎవరితోనూ నీ ఫీలింగ్స్, నీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకో. అన్నీ నువ్వే సాల్వ్ చేయాలనుకుంటావు. చివరికి జైలుకి వెళ్లాల్సి వచ్చినా అసలు విషయం బయట పెట్టవు. ఎందుకంటే నీకు నీ మీద కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఒంటరిగా ఫేస్ చేస్తావు గానీ ఎవరి హెల్ప్ తీసుకో. నువ్వు చేసే పని ఎవ్వరికీ తెలియకూడదు. ప్రతిదీ కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. కన్న తల్లికి కన్న తండ్రికి కూడా నువ్వు ఇండియా వస్తున్న విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నావు. చాలా కాలం దాకా నువ్వు మా ఇంట్లో ఉంటున్న విషయం కూడా మీ డాడీకి తెలియదు. అది కాదమ్మా, నేను ఇంతే ఆంటీ. ఏంటింతే? అది కాదు సూర్య. ఏది కాదు? వీళ్ళంతా నిన్నొక్కదాన్ని చూసి రాలేదు సామాన్య. వీళ్ళకి మా ఉజ్జరపాటి కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వీళ్ళొచ్చి మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు.